ఏపీలో ఫైళ్ల దగ్ధం ఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవలే మదనపల్లిలో జరిగిన ఘటన మరవక ముందే శనివారం పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం వద్ద కొన్ని ఫైళ్లు కాలిపోయాయి. మరోవైపు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలోనూ ఇంజనీరింగ్ శాఖకు చెందిన కొన్ని ఫైళ్లు కాలిపోయాయి. ఇది నిజంగా ప్రమాదవశాత్తు జరిగిందా, కుట్రకోణం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుందని తిరుపతి ఎమ్మెల్యే చెప్పారు. శనివారం సాయంత్రం టీటీడీ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కొన్ని కీలక దస్త్రాలు కాలిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇలా ఉండగా స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం నాడు టీటీడీ పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన ఇంజనీరింగ్ విభాగాన్ని పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సాక్షాత్తు తిరుమలేశుడి పాలనా కార్యాలయంలోనే ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో ఇంజనీరింగ్ సెక్షన్లో నిన్న అగ్ని ప్రమాదం జరిగి కొన్ని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి టేబుల్ దగ్గరున్న ఫైళ్ళు మొత్తం కూడా కాలిపోవడం చూడడం జరిగింది. చాలా బాధాకరంగా ఉంది. ఒక భగవంతుడి పుణ్యక్షేత్రంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పరిపాలనా భవనములోనే ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయి. అది అగ్ని ప్రమాదమా లేదు ఇంకేదైనా అవి అనేది క్షుణ్ణంగా కూడా పోలీస్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇటీవల టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలోని పలువురికి విజిలెన్స్ తాకీదులు ఇచ్చిన నేపథ్యంలో అగ్ని ప్రమాదం జరగడం మీద అనుమానాలున్నాయన్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం మరవక ముందే ధవళేశ్వరంలో పోలవరం ప్రాజెక్టు కార్యాలయం ఫైళ్లు కాల్చడం, టీటీడీ పరిపాలనా భవనం ఇంజనీరింగ్ విభాగంలో అగ్ని ప్రమాదం జరగడం పలు అనుమానాలకు దారితీస్తోందన్నారు. పోలీసు దర్యాప్తు జరుగుతోందని, ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా, ఏదైనా కుట్ర ఉందా అనే విషయం వెలుగులోకి వస్తుందని అన్నారు. మొన్నటి రోజు కూడా మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీస్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం పూర్తిగా ఫైళ్ళన్నీ కాల్చేయడం జరిగింది. నిన్న విశాఖపట్నంలో ఫైలు కాల్ చేయడం జరిగింది. అదే రోజు తిరుపతిలో కూడా నిన్న ఈ యొక్క ఘోరం టీటీడీ ఇంజనీర్ విభాగంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మధ్యలోనే టీటీడీ పరిపాలనలో పనిచేస్తున్న ఇంజనీర్లందరికీ కూడా నోటీసులు, ఎంక్వైరీ నోటీసులు కూడా తాకీదులు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవన్నీ చేసిన తప్పులు బయటపడతాయని ఏమన్నా భావనతో కొంతమంది ఏమైనా ఈ కుట్ర పన్నారా లేదు ప్రమాదవశాత్తు కాలిందా అనే విషయాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని కూడా కోరుకుంటున్నాను. షార్ట్ సర్క్యూట్ నెపంతో అగ్ని ప్రమాదాలు సృష్టించి ఫైళ్లు దగ్ధం చేసే అవకాశం ఉంటుంది గనక విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి షార్ట్ సర్క్యూట్ జరిగే వీలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే కోరారు. ఆఫీసుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతుండడం మీద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు సీరియస్గా ఉన్న సంగతి కూడా గుర్తు చేశారు.